Yeah. థ్యాంక్ యూ. ఈరోజు మనము కొన్ని స్పెషల్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. ఈరోజు మనము లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి కరోనా టైంలో మనం తీసుకోవాల్సిన ప్రొడక్ట్ ఏంటి, ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకుంటే మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండొచ్చు, సో ఏ ప్రొడక్ట్స్ మనకు ఆరోగ్యాన్ని పెంచడానికి సపోర్ట్ చేస్తాయి అనే ప్రొడక్ట్స్ గురించి మనము డిస్కస్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఇట్స్ కరెక్ట్, ఇట్స్ ఈజీ. ఈరోజు నేను మాట్లాడే ప్రొడక్ట్స్ సీబక్త్రోన్, రెస్పిరోకేర్కి సంబంధించి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ క్లియర్ కావడానికి సంబంధించి రెస్పోకేర్, దాంతోపాటు టైం దొరికితే ఆమ్లా. ఇప్పుడు ఆల్రెడీ 5:20 కావస్తోంది. మనము ఎగ్జాక్ట్లీ 6 వరకు ట్రైనింగ్ ఉంటుంది. 6 తర్వాత డిస్కషన్ సెషన్ ఉంటుంది. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. దీనికి తోడు ఇంటర్నెట్ కనెక్షన్ రాంగ్ ఉండేది ఒకటి, దీనికి తోడు ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి, అనేక రకాలైన వాటిని దాటుకొనేసి ఇక్కడికి రావాల్సి వస్తుంది. సో నెట్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఎవడో యూజ్లెస్ ఫెలోస్ మళ్ళీ కింద గోకుతున్నాడు. చెప్తే అర్థం చేసుకోవాలి ఒకసారి అన్న కదా. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీకు నచ్చకపోతే ట్రైనింగ్ నుంచి బయటకు వెళ్ళండి, లేదా సైలెంట్గా ఉండండి. ఇట్ కంటైన్స్ కెరటోనాయిడ్స్, ట్రోకోఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, లిపిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్ విచ్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ఓవరాల్ హెల్త్. మానవుని బాడీకి అవసరమైన అనేక రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి, సీబక్త్రోన్లో ఉన్నాయి. సీబక్త్రోన్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్. చాలా మందికి సీబక్త్రోన్ తెలిసి ఉంటుంది. ఇందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బాడీని ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడేది, క్యాన్సర్ రాకుండా ఏజింగ్ ఎక్కువ లేకుండా యంగ్ ఎనర్జెటిక్ గా కనపడడానికి ఉపయోగపడేది ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్తాం. అలాగే ఏజింగ్ ప్రాపర్టీస్, వయసు పెరిగే క్రియల్ని నిలుపుదల చేసి, వయసు పెరుగుతూ ఉంటుంది, సంవత్సరాలు జరుగుతుంటాయి, కానీ వయసు పెరిగినట్టుగా మనకు అగుపించదు. అలాంటి ఒక ప్రాపర్టీ సీబక్త్రోన్ లో ఉన్నాయని ఇక్కడికి చెప్పడం జరుగుతుంది. ఇట్ హెల్ప్స్ మెయింటెనెన్స్ ఎనర్జీ, బిల్డ్ స్టామినా అండ్ ఇంప్రూవ్ స్కిన్ క్వాలిటీ. సో మన స్కిన్ యొక్క క్వాలిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది, స్టామినాని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఎనర్జీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గెట్ ఆల్ దీస్ క్వాలిటీస్ స్టోర్డ్ ఇన్ ఈచ్ క్యాప్సూల్ టు ఎన్హాన్స్ యువర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఫర్ అన్ యాక్టివ్ లైఫ్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి సీబక్త్రోన్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, సీబక్త్రోన్ లో ఉన్న అదర్ ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇంకొంచెం డెప్త్ గా మనం సీబక్త్రోన్ గురించి తెలుసుకుందాం. హోప్ ఎవడో అది చేస్తున్నాడో వాడి పేరు కూడా కనపడిస్తుంది. ఓకే, హలో పార్టిసిపెంట్స్ టు అనోటేట్. ఓకే, సీబక్త్రోన్ ఆయిల్ మే కనిపిస్తుంది. సీబక్త్రోన్ వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది. ఓకే ఓకే. సీబక్త్రోన్ ప్రమోట్ హార్ట్ హెల్త్. సీబక్త్రోన్ అనేది గుండె యొక్క ఆరోగ్యానికి చాలా అద్భుతంగా హార్ట్ హెల్త్ అనేది గుండె యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. సీబక్త్రోన్ ఆయిల్ మే బెనిఫిట్స్ హార్ట్ హెల్త్ ఇన్ సెవరల్ డిఫరెంట్ వేస్. అనేక రకాల విధానాల ద్వారా సీబక్త్రోన్ అనేది గుండెకి చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఫర్ స్టార్టర్స్, ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మే హెల్ప్ టు రెడ్యూస్ రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ డిసీజ్. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్ డిసీజ్, గుండె జబ్బులు రాకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ క్లాట్స్ నివారించడానికి ఉపయోగపడుతుంది, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ ని పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇన్ వన్ స్మాల్ స్టడీ, కొంతమంది సైంటిస్టులు చేసిన స్మాల్ స్టడీలో తెలిసిన విషయం ఏమంటే, ఇక సీబక్త్రోన్ ఏదైతే ఉందో 12 మంది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకి ఈ కోకోనట్ ఆయిల్ ని, సీబక్త్రోన్ ఆయిల్ ని రెండింటిని రోజుకి 500 గ్రామ్స్ 5 గ్రామ్స్ రోజుకి 5 గ్రామ్స్ ని 12 మంది జెంట్స్ కి ఇచ్చినప్పుడు గమనించింది ఏమంటే 4 వారాల్లో ద మెన్ ఇన్ సీబక్త్రోన్ గ్రూప్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ లోయర్ మార్కర్స్ ఆఫ్ బ్లడ్ క్లాట్స్. వాళ్ళ రక్తంలో ఉన్న రక్త క్లాట్స్ చాలా ఫాస్ట్ గా క్లియర్ అయినాయి. ఇది వాళ్ళకి తెలిసిందనమాట.
ఇన్ అనదర్ స్టడీ, ఇంకో స్టడీ ఏం చేసింది, టేకింగ్ 0.7 ml సీబక్త్రోన్ ఆయిల్ డైలీ అట్ 30 days, 30 రోజుల పాటు సీబక్త్రోన్ ఆయిల్ ని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చినాయి, విత్ హై బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చినాయి, అండ్ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చినాయి. సో ఈ స్టడీస్ అన్ని కూడా వీటి గురించి చెప్తాను. అండ్ రీసెంట్ గా జరిగిన వ్యూ అంటే ఆల్సో డిటర్మైన్ దట్ సీబక్త్రోన్ ఎక్స్ట్రాక్ట్ మే రెడ్యూస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పీపుల్స్ ఇన్ పూర్ హార్ట్ హెల్త్. ఎవరికైతే హార్ట్ హెల్త్ పూర్ గా ఉంటుందో వాళ్ళు ఏం చూపిస్తుంది ఇక్కడ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మన కంట్రోల్లో ఉంచడానికని ఎన్నో రకాలైన ప్రయోగాలు మనకు క్లియర్ గా చెప్తున్నాయి. సీబక్త్రోన్ ఆయిల్ మే ఎయిడ్ యువర్ హార్ట్ బై రెడ్యూసింగ్ బ్లడ్ ప్రెషర్. ఎస్, బ్లడ్ ప్రెషర్ సంబంధించిన ప్రయోగాలు ఇవి. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు సీబక్త్రోన్ ఎలాగా పనిచేస్తుంది ఒకసారి చూడండి. సీబక్త్రోన్ ఆయిల్ మే ఆల్సో హెల్ప్ ప్రివెంట్ డయాబెటీస్. కొంతవరకు ఇది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అనిమల్ స్టడీస్ షోస్ దట్ మే హెల్ప్ రెడ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బై ఇంక్రీజింగ్ ఇన్సులిన్ సెక్రియేషన్ అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంటే సో ఇది గామా మరియు బీటా కణాల మీద పనిచేయడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆల్సో ఇంక్రీజింగ్ ఇన్సులిన్ సెక్రియేషన్. సో శరీరంలో ఇన్సులిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అయితే రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. రక్తంలో ఉన్న షుగర్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఇన్సులిన్ ని సెక్రియేషన్ చేయడానికి సీబక్త్రోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వన్ స్మాల్ హ్యూమన్ స్టడీ నోట్స్ దట్ సీబక్త్రోన్ ఆయిల్ ఇట్ మేబీ హెల్ప్స్ మినిమైజ్ బ్లడ్ షుగర్ స్పైక్ ఆఫ్టర్ ఏ కార్బ్ రిచ్ మీల్స్. సో రెగ్యులర్ గా తీసుకున్న ఫుడ్ తో పాటు ఈ సీబక్త్రోన్ ఫ్రూట్స్ నుంచి ఒక రకమైన ఆయిల్ దొరుకుతుందండి. దీన్ని తీసుకోవడం ద్వారా డయాబెటిక్ కంట్రోల్ కావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనేక రకాలైన టెస్టులు చెప్తున్నాయి. బికాస్ ఫ్రీక్వెంట్లీ లాంగ్ టర్మ్ బ్లడ్ షుగర్ స్పైక్స్ కెన్ ఇంక్రీజ్ యువర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, type 2 diabetes. Preventing them is expected to reduce your risk. అండ్ టైప్ 2 డయాబెటీస్ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా డయాబెటిక్ ఎప్పుడైతే ప్రివెన్షన్ అవుతుందో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయితే, బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్ గా కొన్ని రకాలైన డిసీజ్ మనకు అటాక్ చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. హౌఎవర్ మోర్ స్టడీస్ ఆర్ నీడెడ్ బిఫోర్ స్ట్రాంగ్ కన్సల్టేషన్ క్యాన్ బి మేడ్. ఇంకా అనేక రకాలైన ప్రయోగాలు జరుగుతున్నాయి. సీబక్త్రోన్ మే హెల్ప్ టు ఇంప్రూవ్ ఇన్సులిన్ సెక్రియేషన్. అలాగే టైప్ 2 డయాబెటీస్ కి చాలా మంచిదని తెలుసుకున్నాం. అలాగే ప్రొటెక్ట్ యువర్ స్కిన్. సీబక్త్రోన్ ఆయిల్ మన స్కిన్ ని వెటాలిటీని పెంచుతుంది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో దీని యొక్క ఆయిల్ ని డైరెక్ట్ గా స్కిన్ మీద వాడడం జరుగుతుంది. ఎందుకంటే స్కిన్ యొక్క మాయిశ్చరైజర్ ని టెక్స్చర్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ టెస్ట్ ట్యూబ్ అండ్ అనిమల్ స్టడీస్. సో ఎన్నో రకాల అనిమల్ స్టడీస్ లో ఇది రిజల్ట్ వచ్చింది. ఇది మనకు చెప్తోంది స్కిన్ జనరేషన్ కూడా ఇది ఉపయోగపడుతుంది, హెల్తీ స్కిన్ జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు చూడండి ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఇవి ఎక్స్పోర్ట్స్. సో అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మనకు రక్షణ కలిగించడానికి సీబక్త్రోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ సన్ ఇచ్చే డ్యామేజ్ ని క్లియర్ చేయడానికి సీబక్త్రోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. రీసెర్చర్స్ బిలీవ్స్ దట్ బోత్ ఆఫ్ దీస్ ఎఫెక్ట్స్ మే స్టెమ్ ఫ్రమ్ సీబక్త్రోన్ omega-7 omega-3 కంటెంట్స్. ఇది జరగడానికి మెయిన్ రీజన్ ఏమంటే స్కిన్ కి ఉపయోగకరంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏమంటే సీబక్త్రోన్ లో మనకి omega-3 మరియు omega-7 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇన్ ఏ 7-week స్టడీ 11 యంగ్ మెన్స్, 11 మంది యంగ్ మెన్స్ లో చేసిన 11 మంది యంగ్ మెన్స్ లో చేసిన 7 వారాల ప్రయోగాల్లో ఇక్కడ అర్థమైంది ఏమంటే ఏ మిక్స్ ఆఫ్ సీబక్త్రోన్ ఆయిల్ అండ్ వాటర్ అప్లైడ్ డైరెక్ట్లీ టు ద స్కిన్ ప్రమోట్స్ స్కిన్ ఎలాస్టిసిటీ బెటర్ దాన్ ఏ ప్లేస్ బో. అంటే స్కిన్ ఎలాస్టిసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలాగ లాగామనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. స్కిన్ కి ఒక టెక్స్చర్ ఉంటుంది, లైక్ ఇలాగ లాగితే మళ్ళీ తొందరగా వెళ్ళిపోయే గుణం ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చూడండి ఇలాగ లాగితే చాలా నిదానంగా వెళ్తుంది, అంటే స్కిన్ ఏజ్ అయిపోయినట్టు అనమాట. ఇది ఏం చేస్తుందంటే స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని పెంచుతుంది. ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటే స్కిన్ స్మూత్ గా ఉండేదాకా కనబడుతుంది. ఇట్లాగన్నా అనుకోండి ఇమీడియట్ గా ఉంటుంది. సో మనకు లాగితే అది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని పెంచే గుణం సీబక్త్రోన్ లో ఉందని చెప్పేసి అనే ఒక స్టడీ చెప్తుంది. దేర్ ఆర్ ఆల్సో సమ్ ఎవిడెన్స్ దట్ సీబక్త్రోన్ ఆయిల్ మే ప్రివెంట్ స్కిన్ డ్రైనెస్. కొంతమందికి స్కిన్ డ్రై అయిపోతుంటుంది. స్కిన్ డ్రై అయిపోతున్న వాళ్ళకు ఆ డ్రైనెస్ కాకుండా ఉండడానికి సీబక్త్రోన్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఆల్సో హీల్ బర్నింగ్, అంటే కొంతమందికి స్కిన్ ఎప్పుడు కూడా మండినట్టుగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి సీబక్త్రోన్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు.
అలాగే మే బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. మనం ఈ టైంలో తీసుకోవాల్సింది ఇమ్యూన్ సిస్టమ్ గురించి. ఎందుకంటే కరోనా మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ టైంలో ఖచ్చితంగా మనం వాడాల్సిన ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇమ్యూన్ సిస్టమ్ను గ్రోత్ చేసుకోవడానికి సంబంధించి మనం వాడే ప్రొడక్ట్ సీబక్త్రోన్. డెఫినెట్ గా సీబక్త్రోన్ ఆయిల్ మే హెల్ప్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ ఎగ్నెస్ట్ ఇన్ఫెక్షన్స్. సీబక్త్రోన్ లో ఉన్న అనేక గుణాలు మనకు వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ ని క్లియర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్స్పర్ట్స్ అట్రిబ్యూట్ దట్ ఎఫెక్ట్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ హై ఫ్లేవనాయిడ్స్ కంటెంట్ ఇన్ దిస్ ఆయిల్. ఐ మీన్ సీబక్త్రోన్ ఆయిల్ లో సీబక్త్రోన్ ఫ్రూట్ నుంచి తీసే ఆయిల్ ఏదైతే ఉందో, సో మనము సీబక్త్రోన్ ఫ్రూట్ నుంచి తీసిన పౌడర్ తీస్తాం, అందులో నుంచే ఆయిల్ కూడా వచ్చేది, నో ప్రాబ్లం. అదే పనే ఇది కూడా చేసేది, అందుకే దాని గురించి చెప్తున్నా. సీబక్త్రోన్ లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఆరోగ్యాన్ని పెంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఫ్లేవనాయిడ్స్ ఆర్ బెనిఫిషియల్ ప్లాంట్ కాంపౌండ్స్ విచ్ మే స్ట్రెంథెన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ బై ఇంక్రీజింగ్ రెసిస్టెన్స్ టు ఇల్నెస్. అనేక రకాల రోగాల నుంచి బయటపడడానికి ఈ ఫ్లేవనాయిడ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి మన స్కిన్ కి, మన బాడీకి, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కి, కణకణానికి సపోర్టివ్ గా ఉంటాయి. రోగాన్ని ఎదుర్కోగలిగిన శక్తిని ఈ సీబక్త్రోన్ మనకి అందిస్తుంది. One test tube study, Sibactron oil prevented the growth of bacteria such as E. coli. వాటర్ ని ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే నానా బాబా పీకే నీ నెంబర్ పంపించి చెప్తా. ఎవడి బాబా పీకే వీడియో రాస్తుండేది ఇదంతా. మీ డౌన్లోనేమో ఆడెవడో పట్టుకోండి. సారీ, వినిపిస్తుంది అందరికి? సార్ వినిపిస్తుంది సార్, వస్తుంది. కాకపోతే వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని మెసేజెస్ పెడుతున్నారు సార్. అవునా, వాయిస్ డిస్టర్బెన్స్ ఉందని మెసేజ్ పెడుతున్నారా? అంటే స్ట్రక్ అవుతుంది అని చెప్పి మెసేజెస్ పెడుతున్నారు. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. అంటే వాళ్ళకి నెట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది స్ట్రక్ అవుతుంది. సో నాకు నెట్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ గా కనపడిస్తుంది. ఓకే సార్, నాకైతే క్లియర్ గా ఉంది సార్. యా, నీకు ప్రాబ్లం వస్తే చెప్పు ఆటోమేటిక్ గా, ఎందుకంటే మిగతా వాళ్ళకు ప్రాబ్లం వచ్చినట్టు లెక్క. ఓకే సార్. Flavonoids are beneficial plant compounds which may strengthen your immune system by increasing resistance to illness. సో ఫ్లేవనాయిడ్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ కి చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కి స్ట్రాంగ్ ఇవ్వడం వల్ల అనారోగ్యానికి గురి కాకుండా మనం ఉండొచ్చు. ఇదొకటి మనం చూడొచ్చు. ఇన్ వన్ టెస్ట్ ట్యూబ్ స్టడీస్, సియాబక్త్రోన్ ఆయిల్ ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా సచ్ యాజ్ ఈ కోలై. ఈ కోలై లాంటి బ్యాక్టీరియాలు మన బాడీకి అటాక్ చేయకుండా సియాబక్త్రోన్ ఉపయోగపడుతుందని చెప్పేసి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి మనకి. ఇన్ అదర్ సియాబక్త్రోన్ ఆయిల్ ఆఫర్ టు ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఇన్ఫ్లుయెంజా. ఇన్ఫ్లుయెంజా ఈజ్ ఎ వైరస్. సో ఈ వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సీబక్త్రోన్ ఉపయోగపడుతుంది. హెర్పస్ అండ్ హెచ్ఐవి వైరస్. సో ఇన్ఫ్లుయెంజా వైరస్, హెర్పస్ వైరస్ ఎస్పెషలీ జెంట్స్ లో సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే హెచ్ఐవి వైరస్, ఇలాంటి వైరస్ల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, దాని మీద ఫైట్ చేయడానికి సియాబక్త్రోన్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ని ఎక్కువగా మనకు అందిస్తుంది. బాబా ప్లీజ్, ఇమ్యూనిటీ బూస్టర్స్ ని మనకు ఎక్కువగా అందిస్తుంది. Sibactron oil contains a good amount of antioxidants, benefits plants compounds that may also help defend your body against microbials. ఒక నిమిషం అండి, ఇప్పుడే జస్ట్ ఒక సెకండ్. పీకే బాబా నీ ప్రాబ్లం ఏంటి? మిస్టర్ బాబా నీ ప్రాబ్లం ఏంటి? మిస్టర్ బాబా నీ ప్రాబ్లం ఏంటి? సార్ మ్యూట్ లో ఉన్నారు సార్ ఆయన. ఒక్కసారి అన్మ్యూట్ చేయి. అన్మ్యూట్ చేస్తున్నాను, బట్ ఆయన అది అవ్వట్లేదు సార్. అన్మ్యూట్ చేస్తున్నాను, ఆయనది అవ్వట్లేదు. ఓకే, లీవ్ ఇట్. బాబా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తుంది ఈ అబ్బాయి అనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ఇక్కడ టైప్ చేసి పెట్టుకున్నాను, అది క్లియర్ గా కనిపిస్తుంది కూడా. స్క్రీన్ వస్తుందా? వస్తుంది సార్, స్క్రీన్ వస్తుంది, క్లియర్ గా ఉంది సార్.
ఇప్పుడు నాకు స్క్రీన్ కనపడడంలా. ఓకే, మహానుభావుడు ఏం చేసి పెట్టినావు? స్క్రీన్ వస్తుంది సార్, అంటే మాకు ఇటువైపు విజిబుల్ గా ఉంది సార్. యా, నీకు ఇటువైపు విజువల్ వస్తుంది. అది స్క్రీన్ పైకి కిందకి వెళ్ళాలి కదా, నేను చెప్పాలంటే అది పోవట్లేదు. ఓకే, సీబక్త్రోన్ ఆయిల్, సీబక్త్రోన్ గురించి దట్ సెడ్ అనేక రకాల రీసెర్చ్ చెప్తున్నాయి. అండ్ అంతేకాదు సీబక్త్రోన్ హార్ట్ హెల్దీ లివర్ కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన లివర్ ను మనకు అందిస్తుంది. ఆరోగ్యకరమైన లివరు ఆరోగ్యకరమైన లివరు మన చాలా ముఖ్యము మానవుడికి. లివర్ హెల్త్ కూడా ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. సో ఇందులో ఒకటి చెప్పారు, వన్ స్టడీ సీబక్త్రోన్ ఆయిల్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ మార్కర్స్ ఆఫ్ లివర్ ఫంక్షన్స్ రేట్ విత్ ద డ్యామేజ్. లివర్ ఎవరికైతే లివర్ ఫంక్షన్ అయిందో, ఆ లివర్ ఫంక్షన్ అయిన వాళ్ళకు ఆ లివర్ ఫంక్షన్ డ్యామేజ్ నుంచి కాపాడడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని కనుక్కున్నారు. అంతేకాదు ఇది క్యాన్సర్ సెల్ మీద ఫైట్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అనేక రకాలైన ఫ్లేవనాయిడ్స్ ఇందులో ఉంటాయి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇందులో రిచ్ సోర్స్ ఆఫ్ కెరటినాయిడ్స్ ఉంటాయి. ఇందులో వైటమిన్ ఈ ఎక్కువగా దొరుకుతుంది. అలాగే a few test animal studies suggested that Cefaclor extract may be effective to preventing the spread of cancer cells. బాడీలో క్యాన్సర్ సెల్స్ ను స్ప్రెడ్ కాకుండా కాపాడడానికి ఈ సీబక్త్రోన్ అనేది ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలని ఇది స్ప్రెడ్ కానివ్వదు. సో అది కూడా మనకి మంచి ఉపయోగకారి అని మనం చెప్పొచ్చు. అలాగే కీప్ ఇన్ మైండ్ దీస్ ఎఫెక్ట్స్ హావ్ నాట్ ఎట్ బీన్ ఓకే. సీబక్త్రోన్ ఆయిల్ provides certain benefits plants compounds which may offer some protection against cancer. However, it is affected are likely mind and human research is lacking. సీబక్త్రోన్ గురించి ఎక్కువగా జంతువుల్లో ప్రయోగాలు చేసినారు, కానీ ఇప్పుడు వరకు మనిషి మీద చేసిన ప్రయోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. నేను చెప్పేది ఎక్స్పెషల్లీ క్యాన్సర్ కి సంబంధించి. అంతేకాదు అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మే రెడ్యూస్ సిమ్టమ్స్ ఆఫ్ మెనోపాజ్. లేడీస్ మెనోపాజువల్ సిమ్టమ్స్ గురించి కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది. మే ట్రీట్ డ్రై ఐస్. కొంతమందికి ఐస్ డ్రై అయిపోతుంటాయి. ఆ డ్రై కాకుండా ఇది ఒక రకమైన డిసీజ్ కూడా ఉంటుందండి, డ్రై ఐస్ కావడం వల్ల. దాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నొప్పులు పోగొట్టడానికి కూడా ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. కొంతమంది డిప్రెషన్ గురవుతుంటారో ఆ డిప్రెషన్ పోగొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఓవరాల్ గా స్టడీస్ ఏం చెప్తున్నారంటే సియాబక్త్రోన్ ఆయిల్ ఈజ్ ఏ పాపులర్ ఆల్టర్నేటివ్ రెమెడీ ఏ వెరైటీ ఆఫ్ ఎలిమెంట్స్. సో అనేక రకాలైన ఎలిమెంట్స్ కి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాని అన్నిటికీ ఒకే సమాధానంగా సీబక్త్రోన్ ను వాడచ్చు. ఈ మధ్యలో డిస్టర్బెన్సెస్ కట్ చేసి మళ్ళీ వాయిస్ రికార్డ్ పంపిస్తాను, డోంట్ వరీ. ఐ మీన్ వీడియో రికార్డ్ పంపిస్తాను, డోంట్ వరీ, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇట్ ఈస్ రిచ్ ఇన్ మెనీ న్యూట్రియంట్స్ అండ్ మేబీ ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ యువర్ స్కిన్, లివర్, హార్ట్. స్కిన్ కి, లివర్ కి, హార్ట్ కి వీటన్నిటికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్ మే ఆల్సో హెల్ప్ ప్రొటెక్ట్ అగైనెస్ట్ డయాబెటీస్ అండ్ ఎయిడ్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్. డయాబెటీస్ కి కంట్రోల్ కావడానికి ఉపయోగపడుతుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. యాజ్ దిస్ ప్లాంట్ ప్రొడక్ట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన భారతదేశం ట్రెడిషనల్ ఆయుర్వేదంలో దీన్ని వాడుతూనే ఉన్నారు. సో ఇది మనకు తెలిసి ఉంది. ఓకే, సో ఇది సీబక్త్రోన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈరోజు బాబా అనే అబ్బాయి కొంచెం డిస్టర్బ్ చేసి ఉన్నాడు. సో డోంట్ వరీ. సో ఇది మనం సీబక్త్రోన్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. Just hold.
ఆయుష్ అంతే రెస్పిరేటరీ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఈ టైంలో కరోనా వైరస్ అనేది రెస్పిరేటరీ ప్రాబ్లం మీద మాత్రం ఇబ్బంది పెడుతుంది కాబట్టి మన దగ్గర రెస్పిరేటరీకి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ రిలేటెడ్ దీని గురించి మీతో డిస్కస్ చేస్తున్నాను. యా కంటెంట్స్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ సచ్ as దస్ముల్కాత్ ఇందులో ఉంటుంది, అసిమం సాంక్టమ్ ఇందులో ఉంటుంది, పైపర్ లిగమ్ ఇందులో ఉంటుంది, జింజబర్ అఫిసినాలిస్ ఇందులో ఉంటుంది, పైపర్ నిగరం ఇందులో ఉంటుంది. ఇవేవి ఈ పేర్లన్నీ చూసి భయపడద్దండి. దస్ముల్కాత్ అనేది అనేక రకాలైన ఔషధాల సమ్మేళనాన్ని కలిపి దాల్చిన చెక్క ఇలాంటి వాటన్నిటిని కలిపి తయారు చేసిండేది. అసిమం సాంక్టమ్ అంటే తులసి, ఇది సైంటిఫిక్ నేమ్. పెప్పర్ లింగం అంటే పైపర్ లింగం అంటే మన ఒక తమలపాకు ఉంటుంది, మనం కిల్లి వేసుకుంటాం కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తారు. ఆ తమలపాకు జాతికి సంబంధించిన మొక్క లాంటిది ఇది, పైపరేసి ఫ్యామిలీ అని చెప్పేసి అక్కడ. అర్థమైంది. సార్ చంద్రశేఖర్ వాయిస్ వస్తుందా? సార్ వస్తుంది సార్, క్లియర్ గా ఉంది. ఓకే, లేదు నాకు నెట్ కట్ అయింది, అందుకే కొంతమంది ఇక్కడ పెట్టారు. ఓకే, సో జింజిబర్ అఫిసినాలిస్ అంటే మనకు తెలిసిండేదే అల్లము. పైపర్ నిగ్రం అంటే ఇది ఇంట్లో వాడే బ్లాక్ పెప్పర్ మిరియాలు. మన అందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు, కాఫ్ కి, అస్తమాకి, సో లంగ్స్ వీక్ గా ఉన్నప్పుడు ఈ ప్రొడక్ట్ ఇంతకుముందు చెప్పిన ఈ యొక్క దస్మల్కాత్ అయితేనేమి, అసమం సాంక్టమ్ అయితేనేమి, పైపర్లిగం అయితేనేమి, జింజిబర్ అఫిసినాలిస్, అలాగే పిప్పర్ నిగ్రం అయితేనేమి అంటే ఈ యొక్క మిరియాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మన ఇండియన్ ట్రెడిషనల్ ఆయుర్వేదాలో అండ్ హోమ్ మెడిసిన్ లో రెగ్యులర్ గా ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాడుతున్నాం. బ్రాకోడైలేటర్ ఎఫెక్ట్ యాజ్ ఇట్ ఈస్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ద బ్రాకోయల్ మ్యూకోసల్ ఎడ్మా అంటే ఐ మీన్ వెరీ సింపుల్ అండి. ఈ లంగ్స్ లో ఏర్పడే ఒక డిసీజ్ ఏదైతే ఉందో ఆ డిసీజెస్ కి, సో లోపల ఎయిర్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ముక్కులో గాలి పీల్చుకుంటాం, లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న రంధ్రాల్లో వెళ్ళిపోద్ది. లంగ్స్ లో అనేక చాలా చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ చిన్న రంధ్రాల్లో నుంచి గాలి అనేది లోపలికి వెళ్తుంది. అక్కడ నుంచి మనకి 2 రంధ్రాల్లో ఉండేది అనేక చిన్న ఒక నెట్ లాంటి వల్ల లాంటి ప్లేస్ లో వెళ్తుంది. అక్కడ మ్యూకస్ అనేది ఏర్పడకుండా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది ఈ యొక్క ఇంగ్రీడియంట్స్. ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ అండ్ ప్రివెంట్స్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్. అనేక రకాల ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ కావడానికి మనకి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. తులసి ఎన్నో సంవత్సరాల నుంచి మనకు తెలుసు. తులసి నోన్ టు హీల్ ద ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ థ్రోట్ అండ్ చెస్ట్. థ్రోట్ గొంతుకు సంబంధించి, చెస్ట్ కి సంబంధించి వచ్చే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి, అంటే లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి ట్రెడిషనల్ గా మనం ఎన్నో సంవత్సరాల నుంచి తులసిని వాడుతున్నాం. ఇట్ ఈస్ ద బెస్ట్ హెర్బ్స్ యూజ్డ్ ఇన్ ట్రీట్ కామన్ కోల్డ్ లైక్ ఫ్లూ అండ్ హెడేక్. ఫ్లూ అంటే జ్వరం అండి, అండ్ హెడేక్, కోల్డ్. ఇది ట్రీట్ చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి తులసిని మన ఇంటి వైద్యంగా మనం వాడుతున్నాం. పిపాలి అంటే పిప్పర్ లింగం అని చెప్తాము, అంటే తమలపాకు జాతికి సంబంధించిన ఒకటి. పిపాలి ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ కేస్ ఆఫ్ మ్యూకస్ అండ్ కోల్డ్ కండిషన్స్. కోల్డ్, మనము కోల్డ్ తో బాధపడుతున్నప్పుడు, లోపల మ్యూకస్ అనేది ఏర్పడుతున్నప్పుడు ఇందులో ఉన్న పిపాలి అనే ఇంగ్రీడియంట్ చాలా అద్భుతంగా మనకు వర్క్ చేస్తుంది. జింజర్ క్యాన్ మినిమైజ్ సిమ్టమ్స్ ఆఫ్ ది కామన్ కోల్డ్ అండ్ అదర్. జింజర్, అల్లం అనేది మనకు అనేక రకాలైన మనకు కామన్ గా వచ్చే కోల్డ్ ని, అనేక రకాలైన అదర్ బెనిఫిట్స్ ని మనకి ఇస్తుంది. థ్రోట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడానికి జింజర్ మనకు ఉపయోగపడుతుంది. ట్రెడిషనల్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి రెస్పిరేటరీ ప్రాబ్లమ్ కు మనం వాడుతున్నాం. సో ఇది మనకు తెలిసిందే. హెల్ప్స్ టు బ్రేక్ ద మ్యూకస్. హెల్ప్స్ టు బ్రేక్ అప్ ద మ్యూకస్ అంటే మ్యూకస్ అంటే మనము మ్యూకస్ అనేది ఒక చిన్న చిక్కటి ద్రావణం ఇది మన ఊపిరితిత్తుల్లో ఏర్పడుతుంది. ఆ చిక్కటి ద్రావణంను క్లియర్ చేస్తూ కోల్డ్ ని క్లియర్ చేయడానికి ఇది మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, దస్మల్కాత్ ని మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం. దస్మల్కాత్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వేరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ నర్వస్ పెయిన్. సో ఎన్నో సంవత్సరాల నుంచి నరాల నొప్పులకి ఈ యొక్క దస్మల్కాత్ ని మన ఆయుర్వేదంలో వాడుతున్నాం. అదే దస్మల్కాత్ ని ఈ యొక్క రెస్పిరేటరీ ప్రొడక్ట్ లో కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి, అండ్ ఆల్సో ఫీవర్, ఎక్స్పెషలీ ఈ టైంలో లంగ్స్ గురించి మాట్లాడాలి, అందుకే రెడ్ కలర్ లో పెట్టండి. లంగ్స్ ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ పైరెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ రుమాటిక్, యాంటీ అనల్జెసిక్,
సెడేటివ్ అండ్ డిస్ట్రెస్ ప్రాపర్టీస్. దస్మల్ కాంత్లో ఉన్నది యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పులు పోగొట్టేది. ఇలాగా అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్స్ మనకు తెలుసు. యాంటీ రుమాటిక్ ఆర్థరైటిస్ రాకుండా, రుమాటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తే అనాల్జెసిక్. సో అలర్జీస్ రాకుండా సెడేటివ్, మత్తుకు సంబంధించినవి కొంచెం చిన్న చిన్న దానికే మత్తుకు గురవుతున్నారు. అలాగే సెడేటివ్ అంటే ఐ థింక్ అదే అనుకుంటాను. దానికి స్ట్రెస్ ఎక్కువ గురవుతుంటారు. వీటన్నిటికీ దస్మల్ కాత్ని ఎన్నో సంవత్సరాల నుంచి ట్రెడిషనల్ ఆయుర్వేదాలో మనం వాడడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే అసిమం సాంక్టమ్ అంటే ఇంట్లో వాడే మన తులసి అండి. అసిమం సాంక్టమ్ ఈజ్ ద కామన్ కోల్డ్. సాంక్టమ్ ఈజ్ ద కామన్ కోల్డ్ యూజ్ ట్రీట్మెంట్ మెనీ కండిషన్స్. కోల్డ్ను పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు స్వైన్ ఫ్లూ లాంటి వైరస్ ని H1N1 అంటారు. అలాగే డయాబెటిక్స్ కి, హెడ్ఏక్ క్లియర్ కావడానికి, ఫీవర్ రాకుండా చేయడానికి, ఒత్తిడి తగ్గించడానికి, స్టమక్ లో వచ్చే అప్సెట్ ని క్లియర్ చేయడానికి, ఆల్సో అనేక రకాలైన వాటికి ఈ యొక్క తులసిని మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం, మనకు తెలుసు. అంతేకాదు మన ట్రెడిషనల్ ఆయుర్వేదాలో అసిమం సాంక్టమ్ తులసిని మస్కిటో రిపెల్లెంట్ గా కూడా వాడుతున్నారు. అంటే మస్కిటోలు, దోమలు రాకుండా కూడా మన ఇంట్లో వాడుతున్నాం, మనకి ఇది తెలిసిండేది. అండ్ స్కిన్ కి వచ్చే రింగ్ వామ్ డిసీజ్, నిన్నెవరో అడిగారు రింగ్ వామ్స్ ఫామ్ అవుతున్నాయి సార్, ఏం వాడాలి అని చెప్పేసి. తులసి జాతికి సంబంధించిన వాటిని వాడచ్చు. మనకు రెస్వోకేర్ లో తులసికి సంబంధించిన ఇంగ్రీడియంట్ మనకు ఉంది కాబట్టి స్కిన్ మీద రింగ్ వామ్స్ ఫామ్ కాకుండా మనకు ఉపయోగపడుతుంది. పెప్పర్లింగం మనకి ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసిండేది. ఇది మనము పిపాలి అని చెప్పి చెప్తాము. హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ రిమార్కబుల్ ఎఫెక్ట్స్ అగైనెస్ట్ న్యూమరస్ డిసీజెస్ అండ్ కండిషన్స్. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అనేక రకాలైన డిసీజెస్ కోసము స్టడీస్ చేస్తున్నారు. డిసీజ్ కోసము ప్రయోగాలు మనకు ఫలితాలు ఇచ్చినాయి, వాడుతున్నారు. ఎన్నో కండిషన్లో ఇది ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ క్యాన్సర్ ని పోగొడుతుంది, అండ్ నొప్పులను పోగొడుతుంది, స్ట్రెస్ లేకుండా చూస్తుంది, డయాబెటీస్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది, ఒబేసిటీ అధిక బరువు ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. హెపటోటాక్సిటీ, టాక్సిన్స్ కి ఎక్కువ గురైన వాళ్ళు టాక్సిన్స్ గురి కాకుండా ఇది కాపాడుతుంది. ద ప్లాంట్ మార్కెట్లీ ఇంప్రూవ్స్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్. అనేక రకాల మైక్రోబైల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయంటే కంటికి కనపడించని అనేక రకాల ఇన్ఫెక్షన్స్, చిన్న చిన్నవి మన బాడీకి, మన స్కిన్ కు ఏవైతే ఇన్ఫెక్షన్స్ గురి చేస్తాయో వాటి నుంచి ఈ యొక్క పైపర్లింగం మీన్స్ పిపాలి అని చెప్తాం మనము. సో అది మనకి క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు కార్డియాక్ డిసీజ్, గుండెకి వచ్చే అనేక రకాల డిసీజ్ నుంచి ఇది పోగొడుతుంది. ప్రొడక్ట్స్ అగైనెస్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ రేడియేషన్. సెల్ ఫోన్లు, అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేడియేషన్ గురి అవుతుంటాయో ఆ రేడియేషన్ గురయ్యే వాటి నుంచి రేడియేషన్ ఎఫెక్ట్స్ లేకుండా కాపాడడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దట్ కాజెస్ డయేరియా, అంటే బ్యాక్టీరియా వల్ల డయేరియా లాంటి, కలరా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఇలాంటి వాటికి కలరా నుంచి వచ్చే డయేరియా అంటే ఫ్రీ మోషన్స్ అవుతుంటే కలరా గురించి మీకు తెలిసే ఉంటుంది. డిప్థీరియా ఇలాంటి బ్యాక్టీరియాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదాలో మన పిపాలిని వాడడం జరుగుతుంది. పైపర్నిగం మనకు తెలిసిండేది. మనం ఇంట్లో వాడే నల్ల మిరియాల గురించి చెప్తున్నాం. ఒక నిమిషం, ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. ఇజ్ ఇట్ ఓకే? వినిపిస్తుందా? వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, పెప్పర్నిగం దగ్గర నుంచి నౌ ఇట్స్ ఓకే. వెయిట్. నౌ ఇట్స్ ఓకే. నేను అదే పనిగా ఇంటి బయట ఉన్నాను, అయినప్పటికీ నెట్ రావట్లేదు, ఏం చేసేది. సో ఓకే, చంద్రశేఖర్, ఇజ్ ఇట్ క్లియర్? చంద్రశేఖర్, ఇజ్ ఇట్ క్లియర్? నీ వాయిస్ రావట్లేదు నాకు. చంద్రశేఖర్, ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. పైపర్నిగం గురించి మనం మాట్లాడుతున్నాం. పైపర్నిగం హెల్ప్స్ ఇన్ ఆర్థరైటిస్ అంటే ఎముకలకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క మిరియాలను వాడుతున్నాం. అస్తమాకు మనకు మంచిది, బ్రాంకైటిస్ కి మంచిది, క్యాన్సర్ కి మంచిది, కోలిక్ ప్రాబ్లం అంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ లో వచ్చే కోలిక్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిప్రెషన్ కి మంచిది ఇది. డయారియాకి క్లియర్ చేస్తుంది.
డిస్కలరైడ్ స్కిన్ అంటే స్కిన్ యొక్క విటాలిటీ తగ్గిపోతుంటుంది కొంతమందికి, ఆ స్కిన్ విటాలిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. డీజీనెస్ ని క్లియర్ చేయడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్లియర్ చేయడానికి, హెడ్ఏక్ ని క్లియర్ చేయడానికి, అండ్ ఇచ్చింగ్ స్కిన్ కి వచ్చే అనేక రకాలైన దురద లాంటి ఇచ్చింగ్స్ ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. అండ్ అనేక రకాలైన మెన్స్ట్రువల్ పెయిన్స్ కి ఇది క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెర్వస్ పెయిన్ రాకుండా చూస్తుంది. సెక్స్ డ్రైవ్ అద్భుతంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. స్టడీస్ నోస్, స్టఫీ నోస్ అంటే ముక్కులో వచ్చే కొన్ని రకాల ప్రాబ్లమ్స్, స్నీజింగ్ లాంటి ప్రాబ్లమ్స్, సైనస్ ఇన్ఫెక్షన్ లాంటివి క్లియర్ చేయడానికి పెపర్నికం ఉపయోగపడుతుంది. స్టమక్ లో వచ్చే అప్సెట్ ని క్లియర్ చేస్తుంది. అనేక రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్ లో బరువు తగ్గడానికి, వెయిట్ లాస్ కోసము ఈ యొక్క మిరియాలను మనకు వాడుతున్నారు, మనకు తెలుసు. అదర్ కండిషన్స్ కి అనేక దానికి ఉపయోగపడుతుంది. జనరల్ గా వాడే మెడిసిన్ లో ఏదైనా సరే అరుగుదలకు ఉపయోగపడదు అంటే డాక్టర్ లాగా బయట ర్యాంటాకు, ర్యానిడిన్ లాంటి ప్రొడక్ట్స్ ఇస్తారు. ఆయుర్వేదిక్ డాక్టర్లు కంపల్సరీ ఇచ్చేది ఏమంటే ఈ యొక్క మిరియాలకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ని కంపల్సరీ యాడ్ చేస్తారు. సో అలాంటి మిరియాలు మన రెస్పోకేర్ లో మిరియాలకు సంబంధించిన ఇంగ్రీడియంట్ ఉంటుంది. 4 ఉంటాయి: దస్మల్కాంత్, అస్మల్ సాక్టం, పెపర్నిగం అండ్ జింజబర్ అప్సిలాలిస్. 5 ఉంటాయి. సో ఇప్పుడు పెపర్నిగం గురించి మాట్లాడినాం. అలాగే జింజబర్ అప్సిలాలిస్. జింజబర్ అంటే ఈ యొక్క మనము అల్లం రెడ్యూసింగ్ గ్యాస్ అండ్ ఇంప్రూవింగ్ డైజెస్టివ్. సో గ్యాస్ ప్రాబ్లం పోగొట్టి ఆ జీర్ణ వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తుంది. షేరింగ్ ఇంట్రెస్ట్ కన్సూమింగ్ జింజర్ మే హెల్ప్ టు ఇంప్రూవ్ డైజెస్టివ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. జీర్ణ వ్యవస్థకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రిలీవింగ్ నౌసియా, ఐ మీన్స్ మత్తు లేకుండా, చికాకు ఇలాంటివి లేకుండా ఇది కాపాడుతుంది. కోల్డ్, ఫ్లూ ఇలాంటి వాటి నుంచి మనకు రక్షణ ఇస్తుంది. అలాగే నొప్పుల నుంచి ఇది కాపాడుతుంది. రిడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్ అన్న ఇది ఒకటి, జ్వరం నుంచి మనకు రిలీఫ్ చేస్తుంది. సపోర్టింగ్ కార్డియోవాస్కులరిస్ అండ్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇలాంటి గుణాలన్నీ కూడా మన రెస్పోకేర్ లో ఉన్నాయి. సో వాడే విధానం ఎలాగా? రెస్పోకేరు రోజుకి 2 వాడచ్చు లేదా 3 వాడచ్చు. భోజనం తర్వాత డైలీ వాడాలి. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు రోజుకు 1 క్యాప్సూల్ వాడచ్చు 18 వరకు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు రోజుకు 2 క్యాప్సూల్ వాడచ్చు. సో ఇది పెపర్నికం రెస్పోకేర్ కి సంబంధించి. అలాగే సియాబక్తులను ఎలాగో వాడాలి? సియాబక్తులను రోజుకు 2 క్యాప్సూల్ భోజనం తర్వాత యూజ్ చేయొచ్చు. చంద్రశేఖర్, ఆర్ యు రెడీ?